సో రాష్ట్రంలో వైఎస్ఆర్ పెన్షన్లకు సంబంధించి మరో ఊహించని షాక్ అనమాట. పింఛను సొమ్ము నుంచి ఇంటి పన్ను అయితే జమ చేసుకుంటూ ఉన్నారు కొంతమంది వాలంటీర్లు. సో కొంతమంది వాలంటీర్లు చూసుకున్నట్లయితే ఇది మనకి బాపట్ల జిల్లాలో పలువురు పంచాయతీ కార్యదర్శులు ఇంటి పన్ను వసూళ్లు నిబంధనలకు విరుద్ధంగా పింఛను సొమ్ము నుంచి జమ చేసుకుంటూ ఉన్నారు. కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం పంచాయతీ పరిధిలోని నక్కలవారిపాలెంలో వివిధ రకాల పింఛనుదారులు 70 మంది ఉండగా వారికి నెలకు 2 లక్షల వరకు నగదు పంపిణీ చేయాల్సి ఉంది. కానీ పంచాయతీ కార్యదర్శి షణ్ముఖరావు ఇంటి పన్ను తాలూకా 15,000 మినహాయించుకుని మిగిలిన 1,85,000ను వాలంటీర్లకు అందజేశారు. దీంతో పింఛనుదారులు లబోదిబ్బొమ్మంటూ ఉన్నారు. మండలంలో పలు పంచాయతీలు ఇదే పరిస్థితి నెలకొందని పలువురు చర్చించుకుంటూ ఉన్నారు. ఈ విషయమై ఈఓ పిఆర్టీ ఎలీషా బాబును న్యూస్ టుడే వివరణ కోరగా పింఛను సొమ్ము నుంచి ఇంటి పన్ను మినహాయించాలని ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి కారకులపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి వారైతే తెలియజేశారన్నమాట. సో ఈ విధంగా వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీలో ఇంటి పన్ను మినహాయించుకోవడం ఆందోళనకు అయితే దారితీస్తుంది. సో ప్రతి ఒక్క పెన్షనర్ ఒక లైక్ చేయండి, అందరికీ తెలిసింది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు.